హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేల్మలయనూర్ అంగళమ్మన్ ఆలయంలోని ప్రసిద్ధ ఊంజల్ ఉత్సవం నిలిపివేయడం, ఆలయ దుకాణాల వేలం నిలిపివేత, బస్టాండ్ ప్రాజెక్టును నిలిపివేయడం వంటి అనేక జ్యుడిషియల్ ఆదేశాలతో జింగి సివిల్ కోర్టు ఉత్సవ షెడ్యూల్ను రద్దు చేసింది. రిజిస్టర్ కాని పత్రాల ఆధారంగా దాఖలైన పిటిషన్లపై పలు సమస్యలపై అల్లం మున్సిఫ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి అమావాస్య రోజు ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులను కలవరపెడుతున్నాయి. మేల్మాయనూర్, జింగి మరియు తిరువాన్నమలై సమీపంలో చెన్నై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయంలో 20 నిమిషాల ఊంజల్ ఉత్సవం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక లక్షల మంది భక్తులను ఆకర్షిస్తోంది మరియు వారు దేవతని చిన్నపిల్లగా భావించి లాలిపాటలు పాడుతారు. స్వింగ్ ఫెస్టివల్ను నిలిపివేయడానికి కారణాలుగా పరిశుభ్రత మరియు పోలీసు బందోబస్తుతో సహా ప్రజా సౌకర్యాల కొరతను కోర్టు స్పష్టంగా పేర్కొంది. 5 సంవత్సరాల క్రితం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 5గురు భక్తులు మరణించిన సంఘటన మినహా ఆలయంలో ఎటువంటి పెద్ద భద్రతా ఉల్లంఘన జరగలేదని ధర్మకర్తలు తెలిపారు. ఇదే కోర్టు ఏడాది క్రితం కొత్త బస్టాండ్ ప్రాజెక్టును నిలిపివేసింది. నమోదు కాని పత్రంపై చర్య తీసుకున్న కోర్టు సమీపంలోని ద్రౌపది అమ్మన్ ఆలయానికి చెందిన 3 ఎకరాల స్థలంలో బస్టాండ్ పనులను నిలిపివేసింది. పట్టా మరియు అన్ని రెవెన్యూ పత్రాలు భూమిని కలిగి ఉన్న ద్రౌపది అమ్మన్ ఆలయం పేరు మీద ఉన్నాయి. అమావాస్య పండుగ రోజున భక్తులను షటిల్ చేయడానికి మాకు కనీసం 150 బస్సులు వేచి ఉన్నాయి మరియు బస్ స్టాండ్ ఒక ముఖ్యమైన అవసరం. స్టే ఆర్డర్ తర్వాత కోర్టు ఇప్పుడు పండుగ సందర్భంగా ప్రతి నెల 2 రోజులు సడలిస్తూ ఉంది అని ఓ అధికారి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని అంచులలో కొత్తగా నిర్మించిన సుమారు 100 బంక్ షాపుల వరుసకు హ్యాకర్లు మరియు విక్రేతలను తరలించడం ద్వారా కోర్ ఏరియాలో రద్దీని తగ్గించాలనే ఆలయ కమిటీ ప్రణాళికను అదే కోర్టు శ్మశాన వాటికలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది. పూర్తి చేసి వేలం కోసం వేచి ఉన్నప్పటికీ ఆర్డర్ కారణంగా దుకాణాలు ప్రస్తుతం నిరాటంకంగా ఉన్నాయి. ఏ శ్మశాన వాటికకు ఎటువంటి ఆటంకం లేదు. ఇప్పటికీ ఆలయ అధికారులు శ్మశాన ప్రదేశానికి అడ్డంకులు లేకుండా ప్రవేశించడానికి 5 దుకాణాలను కూల్చివేసేందుకు ముందుకొచ్చారు. అర్ధ ప్రయోజనాలు ఆలయ అధికారుల ప్రయత్నాలను నిరాశపరిచాయని, వారిలో ఒకరిని కూడా పిలుస్తున్నారని అధికారి తెలిపారు మరియు భయపెట్టారు కూడా. యాదృచ్ఛికంగా సమీపంలో నివాస లేఅవుట్ కలిగి ఉన్న ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ తన లేఅవుట్కు దారితీసే మార్గంగా ఉపయోగించాలని భూమిలో కొంత భాగాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆలయానికి సమీపంలో ఉన్న తన సొంత స్థలంలో బస్టాండ్ నిర్మించేందుకు ఆలయ కమిటీ చేసిన ప్రయత్నాలు కూడా కోర్టు మరో న్యాయపరమైన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటాయని బెదిరించడంతో కఠినమైన వాతావరణం నెలకొంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.